వాస్తవానికి తమ్నేలు నేను ఆంధ్రాకి మోడీ షాక్ అని పెడదాం అనుకున్నా. కానీ టోటల్గా అబ్జర్వ్ చేస్తే ఇది పెట్టడమే కరెక్ట్ అని చెప్పి మోడీకి ఆంధ్ర షాక్ అని పెట్టా. ఉపాధి పని దినాల్లో కోత, ఇది వార్త ఆంధ్రజ్యోతి రాసింది. విషయం ఏంటి అంటే ఈ ఏడాది 18 కోట్లకే పరిమితం చేసింది కేంద్రం. గత ఏడాది 24 కోట్ల పని దినాలు మంజూరైంది. ఇదే జగన్ అయ్యి ఉంటే కనుక జగన్ అసమర్థతతో లేకపోతే కేంద్రం తిట్టిపోసింది అని చెప్పేవాడు. వాస్తవంగా ఏమవుతుంది, ఉపాధి హామీ పథకం రైతులలో ఆగ్రహానికి కారణమవుతుంది. ఎందుకయ్యా అంటే ఉపాధి హామీ ఉందన్నటువంటి ఉద్దేశంతో అది 250 రూపాయలు కంపల్సరీ అయ్యేటప్పటికి వీళ్ళు ఇప్పటికే కూలీ డబ్బులు 500, 700, 800 ఇట్లా పెంచేశారు. 1000 రూపాయలు మినిమం సంపాదించే పరిస్థితి అవుతుంది. దాంతో ఆ స్థాయిలో ఇవ్వలేక రైతులు తిప్పలబడుతున్నారు. ఉపాధి హామీతో పోనీ ఏమైనా పనిచేస్తున్నారంటే ఏం లేదు. పేరుకు ఉపాధి హామీ అనేటటువంటిది పెట్టి ఎవడో కాంట్రాక్టర్ పనిచేస్తాడు, ఈ కూలీల పేరుతో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వీళ్ళకు అంతో ఇంతో ఇచ్చేస్తే సరిపోతుంది. మెటీరియల్ డబ్బులు తీసుకుంటున్నారు, ఇది తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా పని లేని వాళ్ళకి పని కల్పించాల్సిన ఉపాధి హామీ పథకం అనేటటువంటిది పని ఉన్నోళ్ళకి కూడా లేనట్టు చూపించి ఇస్తున్నారు. వాడు వేరే చోట పనిచేసేవాడిని కూడా ఇందులో చూపెడుతున్నారు. వాడికి పోయేదే ఉంది, 100 రోజులు పనిచేసినట్టు వాడికి లెక్కల్లో చూపెట్టి 1000 రూపాయలు చేతిలో పెట్టినా 2000 చేతిలో పెట్టినా ఆ డబ్బులు ఏదో వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు పని చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్టర్ ఈ డబ్బులు తీసేసుకున్నాడు. దాంతో ఇప్పుడు డైరెక్ట్గా ఉపాధి హామీకి సంబంధించి కూలీ అకౌంట్లో డబ్బులు వేస్తాను. పని ఏదైతే చెప్తానంటావో ఆ పనికి సంబంధించి నువ్వు ఆన్లైన్లోనే పెట్టుకో, అలాగే దానికి మెటీరియల్ కాస్ట్ ఆన్లైన్లోనే సెట్ చేసుకో, అట్లాగే దానికి కూలీ అకౌంట్ నెంబర్లు దాంట్లోనే వేస్తామని చెప్తుంది కేంద్రం. దాంతో రాష్ట్రాలు పనులకు సంబంధించినటువంటి లెక్కలు ఇవ్వడం మానేస్తాయి. దాంతో రాష్ట్రాలకు అక్కర్లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు డబ్బులు అంటే వీళ్ళు దొంగ వ్యాపారాలు చేశారు ఇంతవరకు. ఆ జగన్ ఉన్నా బాబు ఉన్నా జరిగింది అది. దాన్ని ఏది సోషల్ ఆడిట్ అంటారు. అంటే ప్రజల నుంచినే ఒక టీములు పెట్టి వాళ్ళ ద్వారా అక్కడ రోడ్డు అంటే రోడ్డు వేసారా లేదా, కాలువ అంటే కాలువ కట్టారా లేదా, పంపులు అంటే పంపులు వేసారా లేదా, ఇది చూడాలి. అది ఎక్కడో 4-5 చూసేసి వదిలేస్తారు. జగన్ చంద్రబాబు టైంలో బిల్లులు జగన్ ఆపాడు, దాని మీద కోర్టులకు వెళ్తే కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. జగన్ టైంలో బిల్లులు వీళ్ళు ఆపారు, నడుస్తూనే ఉంది. ఎందుకు ఆపుతున్నారు? సోషల్ ఆడిట్ తర్వాత అక్కడ లేదని తేలడం అంటే ఎంత మోసం జరుగుతుంది. నిజంగా తీసుకెళ్లి చీటింగ్ కేసు కింద బొక్కలో దొయ్యాలి. కానీ అంతా నాయకులే, కింద నాయకులు తింటారు, పై నాయకులు తోడుంటారు. ఇప్పుడు దానికి కోత పెట్టేటప్పటికి ఈ స్టేట్మెంట్ వచ్చిందనమాట. ఇక్కడ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటే, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఆంధ్రజ్యోతి, ఈనాడు అనేటటువంటిది తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనుకూల పత్రికలు అనాలా, వాళ్ళకి పూర్తి సపోర్టివ్ పత్రికలు అనాలా, అది వాళ్ళే ఈ వార్తలు రాయడం ద్వారా కేంద్రాన్ని ఇక్కడ నెగిటివ్గా పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. అది ఇక్కడ పాయింట్.